ఉన్నట్టే ప్రతి నెలకు వికలాంగులకు ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఉన్నట్టే ప్రతి నెల వృద్ధుల వితంతులకు ఒంటరి మహిళలకు 3,000 రూపాయలు పెన్షన్ 2,000 పెన్షన్ ఉన్నట్టే అదే సమయంలో ప్రతి పేద కుటుంబానికి ఇవాళ 4 కిలోల బియ్యం 6 కిలోలు సాధించింది మీ పేద బిడ్డనే. అందువల్ల నేను ఏదైతే నమ్ముకుంటానో ఏదైతే మాటిస్తానో అది అమలు చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతాననేసి కూడా మీరు మర్చిపోద్దని సహితం కోరుతున్నాను. కాకపోతే మిమ్మల్ని ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు నా లక్ష్యం ఏంటి? ఇప్పుడు నా లక్ష్యం ఏంటిది? మీ అన్నగా చెప్తున్నా గ్రహించండి. ఇక్కడ పేదలు ఉన్నారు, ఇక్కడ వచ్చింది పెన్షన్ మీటింగే అవునా? కానీ ఇంకో 2 విషయాలు మీ దృష్టి తీసుకోకుండా నేను చంద్రశేఖరరావు గారు ఎస్సీలకు పేదలకు చంద్రశేఖరరావు గారు ఎస్సీలకు పేదలకు ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూ పంపిణీ చేస్తా అన్నాడు. చేసిండా? ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూ పంపిణీ చేసిండా? చేయలే. నేను అంటున్నా, ఈసారి కేసీఆర్ కాదు, జానారెడ్డి కాదు, నాకు అండగా నిలబడండి. ఆ 3 ఎకరాల భూ పంపిణీ అమలు చేసి చూపెడతా. ఆ 3 ఎకరాల భూ పంపిణీ అమలు చేసి చూపెడతా. ఇక్కడ ఇదే నియోజకవర్గం అమలు చేసి చూపెడతా. నాకు అండగా నిలబడండి. జానారెడ్డి 40 ఏళ్ళు రాజకీయాలు చేశాడు. నాకు జానారెడ్డి అంటే వ్యక్తిగా వయసునిచ్చే గౌరవం ఉన్నది. జానారెడ్డి అంటే నాకు వ్యక్తిగా వయసునిచ్చే గౌరవం ఉన్నది. కానీ ఆయన ఒక 10 ఏళ్ళుండే ఎంతమంది ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఎన్నోసార్లు గెలిచింది కదా. గెలిపించిన వాళ్ళు ఎస్సీలు బీసీలు మైనారిటీలే కదా. జానారెడ్డి గారి సార్ పోటీ చేయకుండా అరే నన్ను ఇంతకాలం గెలిపించిన ఈ ఎస్సీ వర్గాల నుంచే ఈ బీసీ వర్గాల నుంచే ఒకరిని పెట్టి ఒక మైనారిటీ పెట్టి గెలిపిస్తానని ముందుకొస్తే ఆయన గౌరవం పెరిగేది. అంటే ఆయన నిలబడ్డ కాలం నుంచి చచ్చిపోయేంతవరకు గెలిపించడం అంటే అది న్యాయం కాదు. ఆయన గనక నిలబడకుండా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి అదే కాంగ్రెస్ పార్టీ తరఫున 5వ అభ్యర్థిని పెట్టి ఆయన తరఫున ప్రచారం చేసి గెలిపిస్తే అరే జానారెడ్డిని గెలిపిస్తే ఇంకొక నాయకుడిని పెట్టి ఆయన గెలిపించాడు కదా అని చెప్పి అనడానికి అవకాశం ఉండేది. కానీ 40 ఏళ్ల తర్వాత కూడా ఆయన నిలబడడం అంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకోటికి అవకాశం ఇవ్వకుండా అదే నిలబడడం అంటే నేనే ఉంటా లేదా నాకు కొడుకుంటాడు కానీ ఇంకెవరికి ఇక్కడ అవకాశం ఇవ్వను అని చెప్పి ఆయన చెప్పినట్టే అవుతుంది. అది తప్పుడు పద్ధతి అని నేను మర్చిపోతాం సైనంగా కోరుతున్నాను. అదే ఎస్సీ పెట్టి గెలిపిస్తే జానారెడ్డి గారు ఆయన పేరు కదా. నేను అంటున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎవరి టీఆర్ఎస్ ఇప్పుడు గెలిస్తే ఆయన మంత్రి అవుతాడా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గెలిస్తే మంత్రి అవుతాడంటే అర్థం ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గెలిస్తే మంత్రి అవుతాడు. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఈయన గెలిచిననుకో మంత్రి అవుతాడా? కాదు. ఒక ఎమ్మెల్యేనే కదా. ఎమ్మెల్యే నీకెందుకయా? మంత్రి దాకా ఇంతకుముందే చేసినోడివి, హోంమంత్రి దాకా చేసినోడివి, ఎమ్మెల్యే నీకెందుకు? అదే నువ్వు ఒక ఎస్సీని బీసీని మైనారిటీ పెట్టి గెలిపిస్తే ఏం పేరు వచ్చేది? అరే జానారెడ్డి చాలా పెద్ద మనిషి చేసుకుని ఆయన బలం ఉన్నా కూడా ఆయన పోటీలో ఉండకుండా వేరే పెట్టి గెలిపించిందని పేరు వస్తే ఆయన గౌరవం పెరిగాడు. ఆయన మాత్రం ఇంకా గెలిపించాలని అనుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదనుకునే మీకు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ విషయం చెప్తున్నాను. కేసీఆర్ 3 ఎకరాల భూ పంపిణీ చేసిందా? చేయలేదు. నేను చేపిస్తా. ఎట్లా చేపిస్తా? 3 ఎకరాల భూ పంపిణీ ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రతి అణగారిన వర్గాలకి వాళ్ళందరినీ చెప్తున్నా. నేను ప్రతి గ్రామంలో 3 ఎకరాల భూ పంపిణీ నేను అమలు చేస్తా. ఒకవేళ 3 ఎకరాల భూ పంపిణీ అక్కడ అమ్మేటోళ్ళు లేకపోతే ఒక్కొక్క పేద కుటుంబం మీద 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం కూడా నేను మర్చిపోతాను. ఈ తెలంగాణలో ధనికులు పేదలు అనే మాట నేను వినబడద్దు. అంటే అందరికి భూమి ఉండాలి లేదా అందరి దగ్గర డబ్బు ఉండాలి అంతే. ఈ తెలంగాణలో డబ్బులున్నోడు డబ్బు లేనోడు కూడా ఉండదు. ఈ తెలంగాణలో భూములు ఉన్నోళ్ళు భూములు లేనోడు ఉండదు. ఉంటే అందరి భూములు ఉండాలి లేదా అందరికి డబ్బులు ఉండాలి. కాబట్టి దొరికిన కాడ 3 ఎకరాలు కొనిస్తా, దొరకకపోతే 30 లక్షలు డిపాజిట్ చేస్తున్నారు. మీరు మర్చిపోతాను అనుకుంటున్నాను. ఒక ఊర్లో భూమి దొరుకుతుంది. అమ్మేటోళ్ళు ఉంటే కొంటాం 1 ఎకరానికి 10 లక్షలు ఇచ్చి, అమ్మేటోళ్ళు ఉంటే కొంటాం 1 ఎకరానికి 10 లక్షలు ఇచ్చి. కొన్ని చోట్ల భూమి అమ్మేటోళ్ళు ఉండరు. అమ్మేటోళ్ళు లేకపోతే మరి వీడు పేదోడు ఎట్లా ఉండాలా? వీడు కూడా తల్లికుడు కావాలి కదా. తల్లికుడు కావాలంటే వాళ్ళ పేరుతోనే 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా. కొనే భూమికి బదులు డబ్బులు డిపాజిట్ చేస్తా. ఆయన ఎక్కడైనా కొనుక్కోని భూమి, అది నా బాధ్యత. నేను మాటలు చెప్పేటోని కాదు. వాళ్ళలాగా నేను మంత్రిని కాలే, వాళ్ళలాగా నేను ముఖ్యమంత్రిని కాలే. కేసీఆర్ లాగా నేను ఏం కాకపోయినా ప్రజల మద్దతు ప్రజల అండతో మీ అందరికి ఆరోగ్య కార్డు సాధించండి. ప్రజల మద్దతు ప్రజల అండతో మీ అందరికి వికలాంగులకు పెన్షన్ సాధించండి. ప్రజల మద్దతు ప్రజల అండతో మీ అందరికి వృద్ధులకు అందరూ పెన్షన్ సాధించండి.
మీకు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోటా పెంచడానికి సాయం చేసినాను. నా పాత్ర కోసం నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మంత్రి కాదు. మీ అండదండలు మీ ప్రేమే నన్ను నడిపించి అవి సాధించి పెట్టడానికి చేసినాయి. రెండోది, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నాడు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు. కట్టించిందా? పోనీ కట్టిమని చెప్పి జానరెడ్డి ధర్నా చేసిండా? ఆయన కట్టియాల్సింది ఎవరు? కేసీఆర్. కట్టిమని చెప్పి ఒత్తిడి పెట్టాల్సింది ఎవరు? జానారెడ్డి. కట్టియాల్సినోడు కేసీఆర్ కట్టియలే, కట్టించమని చెప్పి గట్టిగాడాల్సిన వాడు అడగలే. కానీ మీ పేద బిడ్డ అడుగుతా, మీ పేద బిడ్డ కొట్లాడతా, మీరు నాకు రేపు ఓటు పరంగా నాకు అండగా నిలబడండి. అన్ని గ్రామాల్లో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించే బాధ్యత నాది, 10 లక్షల శాంక్షన్ చేయించే బాధ్యత నాది. నో డీజర్, నో డీజర్. ఏం డీజర్? ఇల్లు గిట్లనే ఉండాలి, మేమే ఇచ్చినట్టు ఉండాలని కాదు. 10 లక్షలు శాంక్షన్ చేపిస్తే మీరు 10 రూపాయలు కలుపుకొని బిల్లు కట్టుకుంటారో, 10 రూపాయలు అప్పు చేసుకొని కట్టుకుంటారు. కానీ 10 లక్షలు మీకు శాంక్షన్ చేస్తే మీ ఇష్టంలో కట్టుకోండి. మీ ఇల్లు మీ ఇష్టంలో కట్టుకోండి. మీ ఇల్లు శాంక్షన్ ఎంత అవుతుంది? 10 లక్షలు ఉంటుంది. భూమికి 30 లక్షలు కేటాయించినట్టు చేస్తా, భూమికి 30 లక్షలు కేటాయించినట్టు చేస్తా, ఇంటికి 10 లక్షలు కేటాయించినట్టు చేస్తా. నేను అంటున్నా, నేను ఇంతవరకు ఎమ్మెల్యేలు కాదు, నేను పెట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, నేను కాలే, నేను అభ్యర్థి పెట్టిన వాళ్ళు కాలే. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, నేను ఒక అభ్యర్థి నిలబెట్టినా, మీరు ఇక్కడ గెలిపించిననుకో అసెంబ్లీకి పోతే మీ గురించి కొట్లాడతాను. నేను మర్చిపోతాను పోతున్నాను. కాబట్టి అసెంబ్లీ పోతే కొట్లాడతాడా? ఇద్దరు ఒకటే అని చెప్పి ఇప్పటికే పేరు ఉన్నది. ఎవరెవరు? జానారెడ్డి మీరు అసెంబ్లీకి పంపించారనుకో కేసీఆర్ కొట్లాడతాడా? కొట్లాడడు. ఇద్దరు ఒకటే అనే విషయం ఇప్పటికే పేరు ఉన్నది. మరి మీరు గెలిపించండి, తను కొట్లాడాలని కొట్లాడాలి కదా. మంత్రి ఎట్లా కాడు, మంత్రి ఎట్లా కాడు, మరి కొట్లాడాలని కొట్టాలి కదా. మంత్రి కాడు, కొట్లాడు. మరి ఏం చేయడానికి గెలిపించాలి? అందులో కొట్లాడటానికి గెలిపించాల్సిందే నేను సవినంగా వ్యక్తం ఏం చేయడానికి గెలిపించాలి? కొట్లాడటం గెలిపించాల్సిందే నేను సవినంగా వ్యక్తం చేస్తున్నాను. మొదటి పేదలకు 30 లక్షలు ఇస్తాం, పేద కుటుంబానికి 30 లక్షలు ఇస్తాం. భూమి లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు 10 లక్షలు శాంక్షన్ చేస్తే వాళ్ళ ఇష్టమైన కాడ వాళ్ళు కట్టుకోవాలని కూడా నేను చెప్తున్నా. చేసుకుంటా. ఇక మూడవది మళ్ళా చెప్తున్నా, నేను పెన్షన్ కార్డుకి మళ్ళా వస్తున్నా. పెన్షన్ కార్డుకి మళ్ళా వస్తున్నా. నేను ఈసారి వికలాంగులకు 3000 ఉన్నాయి కదా, వృద్ధుల వితంతులకు 2000 ఉన్నాయి కదా. కానీ ఒకనాడు అందరికీ 200 ఉండే, ఒకనాడు అందరికీ 200 ఉండే. వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు 200 ఉండే. కానీ మనం కొట్లాడడం వల్ల 3000 పెన్షన్ అయింది వికలాంగులకు, మనం కొట్లాడడం వల్ల 2000 పెన్షన్ అయింది వృద్ధుల వితంతులకు. కానీ సార్ నేనే కొట్లాడుతున్నా కదా. మళ్ళా ఏమంటున్నా, ఇప్పుడు విద్యార్థులకైనా, వికలాంగులకైనా, వృద్ధులకైనా, ఒంటరి మహిళలకైనా అందరికీ 6000 ఇప్పించబోతే నేను తీసుకుంటాను కూడా మీరు మర్చిపోతారు సార్. నెలకు మీరు 6000 వస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పి నేను అనుకోనని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. 200 రూపాయలు 3000 దాకా తీసుకొచ్చిన మీ పేద బిడ్డను 3000 రూపాయలు 2000 రూపాయలు 6000 చేయించలేనా? మీరు అండగా నిలబడితే, మీరు సహకరిస్తే, మీరు అండగా నిలబడితే నేను సాధించలేనా? నేను ఎన్నికల సమయంలో మాటలు చెప్తున్నానా? మరి ఎండ తలబడి చేసుకుంటూ వచ్చే మీకు చెప్పినా తప్ప నిన్న మొన్న చేసినా కూడా కాదనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ కోరుతున్నాను. నేను నిన్న మొన్న చేసిన నేను ఒక్కటి చెప్పలే, ఎండ తలబడి చేసినా మీకు చెప్పాను. కాదని ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. మీ పేద బిడ్డను కాబట్టి ఇవన్నీ సాధించాలని కూడా మీరు మర్చిపోతాను సార్ కోరుతున్నాను. అందువల్ల మళ్ళీ చెప్తున్నా, అందరికీ 6000 రూపాయలు ఇప్పించే బయట నేను తీసుకుంటాను కూడా మీరు మర్చిపోతారు. అందరిలో మళ్ళీ ఇంట్లో వృద్ధులు 2 ఉంటే ఎంతమందికి రావాలి పెన్షన్? ఇంట్లో 2 వృద్ధులు ఉంటే ఎంతమందికి రావాలి? 3 ఉంటే ఎంతమందికి రావాలి? 4 ఉంటే ఎంతమందికి రావాలి? కేసీఆర్ ఎంతమందికి ఇస్తున్నాడు? మరి వాళ్ళ ఇంట్లో 5 తీసుకుంటున్నారు జీతాలు. వాళ్ళ ఇంట్లో 5 జీతాలు తీసుకుంటారు. నేను అంటున్నా, 2000 పారమవుతే నెలకు 2 లక్షలు తీసుకుంటున్నారు కదా వాళ్ళు. వృద్ధులకు ఇంట్లో 2000 పారమైతే ఇంట్లో 2 ఉంటే 4000 కదా. అంటే ఇవ్వాల్సింది 2000 కదా. ఇంకొకరికి 2000 పారమవుతే నీ ఇంట్లో కేసీఆర్ 2 లక్షలు ఎట్లా తీసుకుంటున్నావు? నీ కొడుకు ఎట్లా తీసుకుంటుండ్రు? నీ అల్లుడు ఎట్లా తీసుకుంటుండ్రు? నీ బిడ్డ ఎట్లా తీసుకుంటుంది? నీ మద్దతు కొడుకు ఎట్లా తీసుకుంటున్నారు? 10 లక్షలు పారం కానప్పుడు 4000 ఎట్లా పారమవుతాయి? అందువల్ల చెప్తున్నాను, ఈ ప్రశ్న జానారెడ్డి ఎత్తాడా? ఈ ప్రశ్న కేసీఆర్ జానారెడ్డి ఎత్తాడా? వేయడు. ఎవరెత్తుండ్రు? నేనేస్తున్నా. నేనేస్తా, సాధిస్తా, మీకు అమలు చేస్తా కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. నేనేస్తా, సాధిస్తాను కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అదే సమయంలో గత ముఖ్యంగా ముసలైన ఉంటాడేమో ఇంట్లో ఒకరికి అంటాడు. మరి ముసలైన పోయినాక ముసలమ్మకి రావాలంటే ఇంకా కొత్త సాంక్షన్ కాలేదంటాడు. అవునా కాదా? అట్లా వృద్ధులకైనా, వితంతులకైనా, ఒంటరి మహిళలకైనా రావట్లేదు. నేను అంటున్నా,
ఈ శాసనసభ ఎన్నికలు జరిగితే మీ అండదండలతో ఇక్కడ మహాజన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి గెలిచిన నెలకే మీ కొత్త ఇప్పించబోతే నేను కూడా మీరు మర్చిపోవాలి. గెలిచిన నెలకే కొత్త శాంక్షన్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను. అదే సమయంలో ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం కొట్ట ఎంత ఇస్తున్నారు? అంతకుముందు ఎంత ఇచ్చిండ్రు? 6 కిలోలు ఎవరు తెచ్చిండ్రు? ఓకే, ఏం లేకముందు 4 కిలోలు ఆఫ్ చేయించాను కదా. నేను ఎమ్మెల్యేని గాను ఎంపీని గాను 4 కిలోలు ఆఫ్ సాధించాను కదా. జానారెడ్డి చేయలేదు కదా. జానారెడ్డి మంత్రి ఉండి చేయలేదు కదా. 1 కిలో పెంచలేదు కదా. జానారెడ్డి మంత్రి ఉండి 1 పెన్షన్ రూపాయి పెంచలేదు కదా. జానారెడ్డి గారు మంత్రి ఉండి ఆరోగ్యశ్రీ కార్డు వేయలేదు కదా. ఆయన మంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ నేనే చేశాను కదా. ఇది సాక్ష్యమే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఎమ్మెల్యే ఎంపీ కాకముందే 4-6 కిలోలు చేశాను కదా. మీరు నా కండగా ఉంటే 6 కిలోల బియ్యం ఒక్కొక్కరికి 12 కిలోలు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఎంత? 6 కిలోలు ఎంత? 12 కిలోలు తెప్పించే బాధ్యత నాకు. ఏ పేద కుటుంబం బయట బియ్యం కొనొద్దు, అంతే. ఏ పేద కుటుంబం బయట బియ్యం కొనొద్దు. ఇదే బియ్యం అక్కడ 40-50 రూపాయలు ఎందుకు పెట్టుకోవాలి? ఇదే బియ్యం మళ్ళీ అక్కడ మిల్లు వేసి దాన్ని సన్నయ్య తీసుకొచ్చి, ఇదే బియ్యం మళ్ళీ మిల్లు పంపి దాన్ని సన్నయ్య తీసుకొచ్చి 40-50 రూపాయలు పెట్టి మళ్ళీ అమ్ముతుండ్రు వాళ్ళే. అదే బియ్యం. నేను అంటున్నా, నా పేద కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేదలు ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి చెప్తున్నా, 6 కిలోల బియ్యం 12 కిలోలు సాధిస్తా. అందరికీ సన్న బియ్యం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అందరికీ సన్న బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను. ఇంకా చెప్పాలనుకుంటే 100 రకాలుగా మీకు న్యాయం చేసి పెడతా. మీరు ఏ కష్టాలు ఉన్నారో, మీరు ఏ బాధలు ఉన్నారో, మీరు ఏ ఇబ్బందులు ఉన్నారో, ఆ కష్టాల నుంచి నేను వచ్చిన బిడ్డను, బాధల నుంచి వచ్చిన బిడ్డను, ఇబ్బందులు వచ్చిన బిడ్డను. కేసీఆర్ లాగా హెలికాప్టర్లు తిరిగే బిడ్డను కాదు. జానారెడ్డి లాగా పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరిగి కాదు. వాళ్ళకు 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. నాకు ఏదైనా ఆస్తి ఉంటే, నా పేదలే నా ఆస్తి తప్ప నాకు వేరే లెవెల్ కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. నా ఎస్సీ పేదలు నా ఆస్తే, బీసీ పేదలు నా ఆస్తే, ముస్లింలు నా ఆస్తే, అగ్రకులాల పేదలు కూడా నా ఆస్తే. నాకు ఆస్తి అంటూ ఉంటే మీరే నా ఆస్తి కనుక మీకోసం ఎంతో త్యాగం చేస్తాననేసి కూడా మర్చిపోతాను సార్ నేను కోరుకుంటూ, ఈ చివరి ఘట్టంలో మీకు చెప్పేది ఏంటంటే, నేను రేపు మీ దగ్గర అమ్మా నేను మీ పేద బిడ్డను, నేను ఇక్కడ నిలబడ్డాను లేదా నిలబెడుతున్నమ్మా, మీరు నేను ఫలాని గుర్తు మీద వస్తున్నా, ఆ గుర్తుకు ఓటేయండి అంటే అప్పుడు మీరు నా దగ్గర 1000 రూపాయలకు 500 ఆశించండి అనుకో, నేను చేసేది. అప్పుడు నా దగ్గర 1000 రూపాయలకు 500 నాకు ఆశించింది అనుకో, కళ్ళు సీసాలకో బ్రాండ్ సీసాలకో మధ్యాహ్నం నా దగ్గర అనుకో, నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే నేను పేద బిడ్డాను. కానీ వాళ్ళు ఇస్తారు. ఎవరు? కేసీఆర్ ఇస్తారు. ఎవరు? జానారెడ్డి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు ఎన్నికలు వచ్చినప్పుడే మీ ఓట్లు కనిపిస్తాయి కాబట్టి మీకు డబ్బులు ఇచ్చి ఓట్లేసుకుంటారు. మీకు మద్యాన్ని మంచి, సీసాలు మంచి, బ్రాండ్ సీసాలు మంచి, కళ్ళు సీసాలు మంచి ఓట్లేసుకుంటారు. అంటే అర్థం ఏంటిది? మీకు డబ్బులు పంచి ఓట్లేసుకునే వాళ్ళు, మీకు మద్యాన్ని మంచి ఓట్లేసుకునే వాళ్ళు, మీకు సేవ చేసి ఓట్లు అడిగేది నేననేసి కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్నికల సమయంలో కృష్ణమాధవి అభ్యర్థికి ఓటు వేయని చెప్పి మీకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తారు, మీరు ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఇస్తారు, ఒక్కొక్కరికి బ్రాండ్ సీసాలు, కళ్ళు సీసాలు అన్ని పంపుతారు. ఇంకొక మాట చెప్పాలంటే, నేను మీకోసం మీటింగ్ పెట్టాను కదా, ఇంకా మీ రేటు పెరుగుతుంది ఎక్కువ. అర్థమైందా? మీ రేటు పెరుగుతుంది. ఎందుకంటే కృష్ణమాధవి మీటింగ్ పెట్టారు, వీళ్ళు కృష్ణమాధవికి ఓట్లేస్తారని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు, అందరికి 1000 రూపాయలు ఇస్తే మీకు 2000 పంపుతారు, అందరికి 2000 ఇస్తే మీకు 4000 పంపుతారు. ఎందుకంటే నా కోట్ల వాళ్ళకి భయం ఉంటుంది ఇప్పుడు వాళ్ళకు. కాబట్టి మీకు రేటు పెరుగుతుంది. రేటు పెరిగితే మీరు ఓటు అమ్ముకుంటారా, మీకోసం నిలబడ్డ బిడ్డ కొట్టేస్తారా తెలుసుకోవాల్సింది. మీకు రేటు పెరగడం కాదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రేటు పెరిగినట్టే. ఏది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రేటు పెరిగినట్టే. మీకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఏంటి ఈ డిమాండ్ పెరిగింది. మిగతా వాళ్ళకి డిమాండ్ లేదు, మీకు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు రేపటి నుంచి మీ చుట్టూ పెరుగుతారుగా. అమ్మ కృష్ణమాధవికి ఏం చెప్పిండు, కృష్ణమాధవికి ఏం చెప్తాడు అంటే మాకు ఇది చెప్తాడు. అయ్యో గమని తర్వాత విషయం ఇప్పటికీ 2000 తీసుకో, ఇప్పటికీ ఈ సీసాలు తీసుకో, ఈ బాటిల్ తీసుకోని చెప్పి ఇప్పటి నుంచి మేము పడతాం. మీరు ఏం చెప్తారు మరి? ఆ పూట కోసం 2000 తీసుకొని ఓటేసుకుంటారా? ఆ పూటకు 2000 కాదు 3000 ఇచ్చారు ఓటేసుకుంటారా? జీవితాంతం నెల కావాల్సిన 6000 రూపాయలు కొట్టేస్తారా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
బాధ్యత నాది. ప్రతి పేద కుటుంబానికి, ఇల్లు లేని కుటుంబానికి 10 లక్షలు ఇప్పించే బాధ్యత నాది. ప్రతి పేద కుటుంబానికి 6 కిలోల బియ్యం నుంచి సన్న బియ్యమే 12 కిలోలు ఇప్పించే బాధ్యత నాది. నాకు కొట్టేస్తారా, వాళ్ళు కొట్టేస్తారా? మీరు ఓట్లు అమ్ముకుంటారా, మీ బిడ్డ కొట్టేస్తారా? ఓకే, జానారెడ్డికి ఓట్లు అమ్ముకునేటోళ్ళు ఎంతమందో, కేసీఆర్ కి ఓట్లు అమ్ముకునేటోళ్ళు ఎంతమందో ఒకసారి చేతులు ఎత్తండి. అదో దొరికింది బ్యాచ్. నేను నా మాట మీద సరిగిందే. జానారెడ్డికి ఓటు అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో, కేసీఆర్ కి ఓటు ఎంత చేతులు ఎత్తమన్నా నేను. జానారెడ్డి డబ్బులు ఇస్తారు, మీరు ఓట్లెత్తారా? కేసీఆర్ డబ్బులు ఇస్తారు, మీరు ఓట్లెత్తారా? నేను డబ్బులు ఇవ్వను, మీకు సేవ చేస్తాను, కొట్టేస్తారా లేదా? ఇది నా మీద మీ మీద ప్రమాణం చేసి ఓటు చేస్తాను. నా మీద మీ మీద ప్రమాణం చేసి అన్న మా ఓట్లను డబ్బులు కమ్ముకోమే, ఆ పూటకిచ్చే 1000 కాదే, ఆ పూటకిచ్చే 2000 కాదే, మా జీవితాలు బాగుండాలంటే నెలకు 6,000 కావాలి, మా పేద కుటుంబానికి ఇల్లు కావాలి, మా బియ్యం పంట పెరగాలి, అది నీ ద్వారా సాధ్యం అవుతుంది. కాబట్టి నీకే ఓటేస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా నేను సరైన ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.